తెలంగాణ రాష్ట్ర సాంప్రదాయ పండుగైన బతుకమ్మ సంబరాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూరు మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మండలం గుండపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్స్ ఆవరణలో జరిగిన బతుకమ్మ పండుగ సంబరాల్లో మల్లారెడ్డి సతీ సమేతంగా పాల్గొన్నారు. బతుకమ్మ పాటలకు మల్లారెడ్డి విద్యార్థినులతో కలిసి చిందులు వేయడం అక్కడ ఉన్న అందరినీ ఆకట్టుకుంది. అనంతరం మల్లారెడ్డి మాట్లాడుతూ బతుకమ్మ పండుగను సాంప్రదాయంగా జరుపుకోవడం మన తెలంగాణ సాంప్రదాయం అన్నారు. భగవంతుడు నాకు ఎంతో ఇచ్చాడని ఎంపీగా, మంత్రిగా, ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేస్తున్నానన్నారు. విద్యార్థినులతో కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో చామకూర కల్పనరెడ్డి, చామకూరు శాలినిరెడ్డి, ప్రిన్సిపాల్ మాధవీలత, కళాశాల సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు. First year I was very happy. Before last week only, many of the sisters got the placements in this college. I am very happy to study in this Malla-Reddy institution. It is I am very exciting to see sir. Really, it's very happy. We are celebrating today Batukamma festival. In Malla-Reddy College, every festival, all they are giving for every importance. I like to study in this institution. I am very happy. Thank you so much. Malla-Reddy Women's College, the best college in entire Telangana, and placements lo 100% placements, and పిల్లలందరూ అందరికీ కూడా 9+ grades వస్తాయి కాబట్టి, అండ్ అందరూ కూడా అంత చదువుతారు, అంతగా ఎంజాయ్ కూడా చేస్తారు. ఇవాళ మేమందరం కూడా దసరా సెలబ్రేషన్స్, బతుకమ్మ సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా చేసుకుంటున్నాము. అవన్నీ కూడా ఇంతసేపు ఒక 1.5 hour నుంచి నాన్ స్టాప్గా చాలా ఎంజాయ్ చేశారు. మా పిల్లలంతా కూడా చదువులో కానీ ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేయడంలో కానీ చాలా ముందు ఉంటారు. ప్రతి ఫస్ట్ ఇయర్ నుంచి కూడా ఫైనల్ ఇయర్ వరకు వాళ్ళకి ఇదంతా కూడా హెల్ప్ అవుతుంది. మా ట్రెడిషన్, కల్చర్ అంతా కూడా వాళ్ళు నేర్చుకుంటారు. దానివల్ల స్కిల్ డెవలప్ అవుతుంది. ఆ స్కిల్ డెవలప్ అయినందుకే ప్లేస్మెంట్స్ వస్తాయి, సాఫ్ట్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. అది కాక మేమంతా ట్రైనింగ్ చాలా ఇస్తాం.
చేస్తాం కాబట్టి ప్లేస్మెంట్స్ అన్నీ కూడా బాగా జరుగుతాయి. ఇవంతా కూడా ఇంతగా మా కాలేజ్ డెవలప్ అయ్యి మొత్తం ఇవాళకి 6,000 మంది స్టూడెంట్స్ మా దగ్గర చదువుతున్నారు. ఓన్లీ ఉమెన్స్ మా కాలేజ్లోనే. అంటే ఇదంతా కూడా మా చైర్మన్ సార్ చాలా ప్లాన్డ్గా చూస్తున్నారు కదా. మా సారు మాతో పాటు కలిసిపోయి ఒక ఫ్యామిలీ మెంబర్ లేకనా మా మేడం వాళ్ళని అందరినీ కూడా తీసుకొని వచ్చి మాతో పాటు సరదాగా మా పిల్లలు మేమంతా కూడా ఒక ఫ్యామిలీ లెక్కన మంచిగా ఎంజాయ్ చేస్తాము. అండ్ అట్ ద సేమ్ టైం చదువులో కూడా అంత గ్రేట్గా మా పిల్లలందరూ చదువుతారు. ఇదంతా మేమంతా హ్యాపీ మూమెంట్ ఈ బతుకమ్మ సెలబ్రేషన్స్. ఉమెన్స్ కాలేజ్లో పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయి. బతుకమ్మ పండుగ పెద్ద ఎత్తున మన తెలంగాణ సాంప్రదాయం కాబట్టి ప్రపంచమంతా గుర్తుండే పండుగ బతుకమ్మ పండుగ కాబట్టి మన యువ ఇంజనీర్లకు, కాబోయే ఇంజనీర్లకు, వరల్డ్ క్లాస్ ఇంజనీర్లకు మన బతుకమ్మ పండుగ అంటే, మన దాండియా అంటే ఇవన్నీ తెలవాలని చెప్పి వాళ్ళకందరూ కూడా పెద్ద ఎత్తున డీజే పెట్టి దాండియా కూడా ఇక్కడ పెద్ద ఎత్తున బతుకమ్మ పండుగ సంబరాలు చేస్తూ ఉన్నాం. ఏది ఏమైనా మా దగ్గర ఉన్న అమ్మాయిలు 50,000 మంది స్టూడెంట్స్ ఉంటే 30,000 మంది అమ్మాయిలే ఉంటారు మా కాలేజీలో. 30,000 మందికి కూడా అందరికీ కూడా మంచి ప్లేస్మెంట్ కానీ, మంచి స్పోర్ట్స్ కానీ, మంచి మెరిట్లో కానీ వాళ్ళకి వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను తయారు చేస్తారు. పాటలతోటి చదువుతో పాటు మెరిట్లో ప్లేస్మెంట్తో పాటు పర్ఫెక్ట్గా వాళ్ళని ఓవరాల్గా తయారు చేసి వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను తయారు చేసి వాళ్ళని ప్రపంచంలో తీర్చిదిద్ది పంపిస్తుంది. ఎందుకంటే ఈరోజు మల్లారెడ్డి సంస్థలు అంటే ఆషామాషి కాదు, మామూలు విషయం కాదు. మొత్తం మా ఫ్యామిలీ గ్రూప్లో 75,000 మంది స్టూడెంట్స్, మా ఓన్లీ మల్లారెడ్డి దగ్గర 50,000 మంది స్టూడెంట్స్, మా దగ్గర 10,000 మంది ఎంటెక్ టీచర్స్. ఇంత పెద్ద సంస్థ ఒక పాలమినోని పూలమినోని ఈరోజు నడిపిస్తున్నా అంటే, అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నంటే అది మామూలు విషయం కాదు, ఆషామాషి కాదు. 1,000 కోట్లు ఉండొచ్చు కొందరితోన, కానీ అందరూ ఈ పని చేయలేరు. అది మల్లారెడ్డితోనే సాధ్యమైంది. భగవంతుని ఆశీర్వాదంతో ఇంత పెద్ద కళాశాలలు నడిపించడం, ఒక దిక్కు మెడికల్ కాలేజీలు కానీ, ఒక దిక్కు ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, ఒక దిక్కు స్కూల్స్ కానీ, ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున. నేను నిజంగా కూడా అదృష్టవంతుడు. నా జన్మ ధన్యమైపోయింది. నాకు మంచి యూనివర్సిటీ వచ్చింది, నాకు హెల్త్లో కూడా డిజిటల్ యూనివర్సిటీ వచ్చింది, హెల్త్ డీమ్డ్ యూనివర్సిటీ వచ్చింది. ఇవన్నీ కూడా అదృష్టంగా చేస్తూ పోతుంటే భగవంతుడు మంచి దారి చూపిస్తూ ఉన్నాడు. మంచి ఇంజనీర్లను, డాక్టర్లను, వరల్డ్ క్లాస్ డాక్టర్లను కానీ, వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను కానీ, వరల్డ్ క్లాస్ మేనేజ్మెంట్ కానీ ఇవన్నీ తయారు చేస్తున్నాం. అది కూడా రాజకీయంలో మంచి ఎంపీ అయినా ఆ భగవంతుని ఆశీర్వాదంతో, మా కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మంత్రి అయినా, ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేగా ఉన్నా, రాజకీయంలో కూడా పర్ఫెక్ట్గా అన్ని పనులు చేసిన, విద్యారంగంలో కూడా అక్కడ వైద్యం అందిస్తున్నా, ఇంజనీర్లను తయారు చేస్తున్నా. నేను రుణపడే ఉన్నా. భగవంతుడు నిజంగా రియల్ గా నేను